శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి జూలై నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి వారికి ఈ నెలలో దశమ స్థానంలో రాశ్యాధిపతి కుజుడు దిగ్బలుడై ఉండడం జరిగింది. దీనివల్ల ఏంటంటే వృత్తి వ్యవహారాల్లో చాలా వరకు చాలా పట్టుదలగా, కాన్ఫిడెంట్గా, నిరంకుశంగా వ్యవహరించే అవకాశం ఉంది. అంటే ఎవరు ఎటువంటి ఆటంకం పెట్టకుండా మీ స్ట్రైట్ ఫార్వర్డ్గా వృత్తిలో సక్సెస్ సాధించడం జరుగుతూ ఉంటుంది. అటు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కూడా చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే కేతు అక్కడ చేరడం వల్ల ఏమవుతుందంటే మధ్యలో ఏదో ఒక ఆటంకం రావడానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అయితే దాన్ని అధిగమించి మీరు పోరాడవలసి ఉంటుంది. అంటే ఒకేసారి 2 రకాల పనులు కూడా నిర్వహించవలసి ఉంటుంది. దానివల్ల చాలా వరకు వర్క్లోడ్ ఎక్కువ అవడం వల్ల ఒక విధమైనటువంటి అసహనానికి కూడా తోడవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఇప్పుడు కొంత కష్టపడినప్పటికీ కూడా దీని ఫలితం ఒక నెల రోజుల తర్వాత, ఇంచుమించుగా మనకి ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ కుజుడు 11వ స్థానంలోకి వస్తాడు. అందువల్ల ఇప్పుడు పడిన కష్టానికి అప్పుడు మనం లాభం పొందడం జరుగుతుంటుంది. కాబట్టి కొంతవరకు కష్టమైన ఓర్పుతో, సహనంతో మీ యొక్క పని చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి. ఇంకా దాని తర్వాత ఏంటంటే ముఖ్యంగా శుక్రుడు ఇప్పుడు మీకు 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క హోదా పెరగడం కానీ, వారి నుంచి మీకు అటు ఆర్థిక పరంగా సహకరించడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది వ్యాపార పరంగా కొత్త భాగస్తులను చేర్చుకోవడం కానీ, కొత్త వారితో పరిచయం పెంచుకోవడం కానీ, కొద్దిగా ఎంటర్టైన్మెంట్గా ఏదైనా విదేశ యాత్ర కానీ, విహారయాత్ర కానీ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ 7వ స్థానంలో సప్తమాధిపతి ఉంటూ మాలవీయ మహాపురుష యోగం అనే ఒక పంచమహాపురుష యోగం శుక్రుడి ద్వారా ఏర్పడింది. సో ఏదైనా ఒక రాశికి మిత్రుడైనా శత్రువైనా ఒక యోగం ఏర్పడినప్పుడు ఆ యోగ ప్రభావం జాతకుడికి కంపల్సరీగా లభిస్తూ ఉంటుంది. అంటే శుక్రుడు కారకత్వాలైనటువంటి ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు, ఆర్థిక పరమైన విషయాలు అవ్వచ్చు, వివాహ సంబంధించిన విషయాల్లో చాలా వరకు అనుకూలత ఏర్పడుతుంది. మీకు కూడా కొత్త కొత్త పరిచయాలు, కొత్త కొత్త అవకాశాలు ఏర్పడడం జరుగుతుంటుంది. అంటే సప్తమం దశమం అవటం వల్ల వృత్తిలో కొన్ని సౌకర్యాలు కూడా మీకు పెరగడం జరుగుతూ ఉంటుంది. శుక్రుడు ఎప్పుడు కూడా ఈ సినిమా, టీవీ, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు సక్సెస్ ఇవ్వడానికి కారణమవుతుంటుంది. ఒక విధంగా మీలో ఉన్నటువంటి ఆకర్షణ పెరగడం జరుగుతుంటుంది. అలాగే వివాహం కాని వారు ఎవరన్నా ఉంటే ఈ సమయంలో చాలా వరకు వారి యొక్క వివాహ ప్రయత్నాలు నెరవేరే అవకాశాలు చాలా వరకు బలంగా ఉన్నాయి. ఇక పంచమంలో ఉన్నటువంటి శని భగవానుడి విషయంలో మాత్రం మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా చాలా వరకు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు ముఖ్యంగా ఎంత కష్టపడి చదివినా కూడా సమయానికి గుర్తురాక కొంతవరకు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా ఎక్కువ కష్టపడవలసి ఉంటుంది. అలాగే షేర్ మార్కెట్లో ఉన్నవాళ్ళు, అలాగే స్పెక్యులేషను, ఎంటర్టైన్మెంటు, జోదం ఇటువంటి వాటిలో ఉన్నవాళ్ళు, అంటే ఏదైనా డబ్బుతో ధనాన్ని సంపాదించాలనే ఈ బెట్టింగ్ లాంటి వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది. అంటే కొంతకాలంగా మీకు పంచమంలో ఉన్నటువంటి రాహు ఈ అనుభవం గతంలో కూడా మీకు వచ్చి ఉంటుంది. ఇప్పుడు దాని ప్రాంతంలో శని భగవానుడు రావడం వల్ల కూడా మళ్ళీ అగైన్ రిపీట్ అవుతుంది. కాబట్టి ఈజీ మనీకి చాలా వరకు దూరంగా ఉంటే మిగతా అన్ని విషయాలు కూడా చాలా సక్సెస్ఫుల్గా ఉండడం జరుగుతూ ఉంది. 4వ స్థానంలో ఉన్నటువంటి రాహు ఈ సమయంలో మీరు ఏదైనా ఒక గొప్ప ఖరీదైనటువంటి వాహనాన్ని కొనుక్కునే ప్రయత్నం జరుగుతుంటాయి. అలాగే కొంతమంది గృహాన్ని చాలా డెవలప్డ్గా, చాలా ఖరీదుగా నిర్మించుకోవడం కానీ, ఖరీదైనటువంటి ఫర్నిచర్ లాంటిది ఏర్పాటు చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. సో ఏదైనా కృత్రిమంగా మీ యొక్క హోదాను పెంచుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఎంత కష్టపడినప్పుడు కూడా అవతల వారికి మీరు సాటిస్ఫై చేయలేకపోతుంటారు. విద్యార్థులు అనుకోండి, చదువు విషయంలో మీ యొక్క విద్యా సంబంధించిన విషయాల్లో పేరెంట్స్ అసంతృప్తిగా ఉంటారు. అలాగే మీరు పెద్దవారై ఉంటే మిగతా విషయాలు, అంటే మీ కుటుంబ సభ్యులకి మీరు సరిగ్గా వారి యొక్క సౌకర్యాలు కల్పించడం లేదనో, వారి కోరికలు తీర్చడం లేదనో ఏదో ఒక అసంతృప్తి మీ మీద ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల ఏంటంటే మీకు ఎంత ధనం ఉన్నా, ఎన్ని సౌకర్యాలు ఉన్నా ఈ గృహంలో ఒక విధమైన
ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మీకు కనబడుతుంటాయి. చాలా వరకు దాన్ని సర్దుకొని ముందుకు వెళ్ళాలి తప్ప వారి యొక్క కోరికలు తీర్దాం అనుకుంటే మీకు ఈ జీవితం సరిపోదు. కాబట్టి మీ వరకు మీరు సంతృప్తికరంగా ఉండే ప్రయత్నం చేస్తే చాలా వరకు మంచిది. సో ఏదైనా అష్టమంలో ఉన్నటువంటి గురువు ఆకస్మిక ధనలాభాన్ని కలిగించే అవకాశం ఉన్నది. అలాగే మీకు ఉద్యోగపరంగా సడన్గా ఒక ప్రమోషన్ కానీ అభివృద్ధి కానీ ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా జూలై 16 తర్వాత భాగ్యస్థానంలో ఏర్పడుతున్నటువంటి ఈ బుధాదిత్య యోగ ప్రభావం వల్ల గతంలో కన్నా కొంత బెటర్ అవుతుంది. ఏదైనా పుణ్యక్షేత్రం దర్శించడం కానీ, ఏదైనా ఒక సెమినార్లో, ఏదైనా ఒక మంచి మీటింగ్లో పాల్గొని మీలో ఉన్నటువంటి టాలెంట్ పెంచుకునే ప్రయత్నం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా మీ సంతానం యొక్క అభివృద్ధి మీకు చాలా ఆనందం కలిగించే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ వారంలో మీరు మీ అనుకున్న పనులు సకాలంలో నెరవేరాలంటే కంపల్సరిగా ప్రతి బుధవారం రోజు ఏదైనా విష్ణుమూర్తి ఆలయం అంటే వెంకటేశ్వర స్వామి ఆలయం దర్శించడం, తులసి దళాలతో స్వామిని అర్పించి విష్ణు సహస్రనామం కానీ గోవిందనామాలు కానీ చదవడం వల్ల మీరు అనుకున్న ప్రతి ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంటుంది. స్వస్తి. మనకి ఈ జూలై నెల 10వ తారీఖు వరకు ఈ గురుమౌర్యం ఉండడం వల్ల చాలా వరకు వివాహాలు లాంటి చేయడం జరగదు. మళ్ళీ జూలై 10 నుంచి ఇక రాబోయే శ్రావణ మాసం నుంచి వివాహాలకి టైం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎవరైతే వివాహం కొరకు అమ్మాయిలు అబ్బాయిలు ఎదురు చూస్తున్నారో వాళ్ళకి సులభమైనటువంటి రెమెడీ చెప్పడం జరుగుతుంది. అది నమ్మకంతో చేయడం వల్ల తొందరగా వివాహం జరగడానికి అవకాశం ఉన్నది. ముఖ్యంగా అబ్బాయిలు మంగళవారం రోజు అంటే వివాహం అయ్యే వరకు కూడా ప్రతి మంగళవారం విఘ్నేశ్వరుడి ఆలయంలో కానీ హనుమాన్ ఆలయంలో కానీ జిలాబీ అంటే ఒక సీటు జిలాబీతో చేసింది పంచిపెట్టడం వల్ల అనుకూలత ఏర్పడుతుంది. అలాగే ఈ అబ్బాయిలు ఒక స్ఫటికమాల ధరించవలసి ఉంటుంది. ఈ స్ఫటికమాల ధరించడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహంతో తొందరగా వివాహం జరగడానికి, అలాగే భార్యాభర్తల మధ్య ఏదైనా విభేదాలు ఉన్నవాళ్ళు కూడా ఈ స్ఫటికమాల ధరించడం వల్ల ఆ విభేదాలు తొలగే అవకాశం ఉన్నది. కాబట్టి దాన్ని ధరించడం మంచిది. అలాగే చాలా కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తూ పెళ్లి సంబంధాలు బాగా దగ్గరకు వచ్చి ఎవరైతే మిస్ అవుతున్నారో వాళ్ళు ఒక గురువారం రోజు ఏదైనా దంపతులకు కానీ లేదన్నా ఏదైనా ఒక వెంకటేశ్వర స్వామి ఆలయంలో కానీ అమ్మవారికి ఎరుపు రంగు చీర, అయ్యవారికి పసుపు రంగుతో కూడుకున్నటువంటి పంచెల సాపు ఆలయంలో ఇవ్వడం కానీ, లేదన్నా ఎవరన్నా దంపతులు ఎవరైతే అన్యోన్యంగా ఉన్నారో దంపతులకి బహుమతిగా ఇవ్వడం వల్ల వివాహానికి ఉన్నటువంటి ఆటంకాలు తొలగే అవకాశం ఉన్నది.